రోహిత్ కోహ్లీ 2022 టీ20 ప్రపంచ కప్ నుంచి 2023 వన్డే ప్రపంచ కప్ వరకు ఏ టీ20 మ్యాచ్ ఆడలేదు. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ స్వదేశంలో జరిగిన సిరీస్ కు కోహ్లీ తాను అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు. కోహ్లీ రోహిత్ సిరీస్ నుంచి దాదాపు 2 ఏళ్ల తర్వాత మొదటిసారి టీ20 ఇంటర్నేషనల్ కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో కోహ్లీ 2 మ్యాచ్లు తనకు ఇష్టమైన స్థానంలో నంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు. ఈ ఏడాది జూన్ లో అమెరికా వెస్టిండీస్ టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ మేరకు గత వారం ముంబైలో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ పాల్గొన్నారు. మీడియా కథనాల ప్రకారం బీసీసీఐ సమావేశంలో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం ఇవ్వడంపై రోహిత్ తో చర్చ జరిగింది. టీ20 ప్రపంచ కప్ లో ఆడటంపై కొంతకాలం క్రితం కోహ్లీ టీం మేనేజ్మెంట్ నుంచి క్లారిటీ కోరాడు. దీనిపై టీం మేనేజ్మెంట్ కూడా కోహ్లీకి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. 2 నెలల క్రితం వరకు కోహ్లీ టీ20 ప్రపంచ కప్ ఆడతాడనేది ఖచ్చితంగా తెలియలేదు. నివేదికల ప్రకారం గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్ తర్వాత రోహిత్, ద్రావిడ్ సెలెక్టర్లు కలుసుకున్నప్పుడు టీ20 జట్టులో కోహ్లీ స్థానం నిర్ధారించబడలేదు. అయితే కొన్ని నెలల్లో చాలా మార్పులు వచ్చాయి. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో ఓపెనింగ్ చేస్తున్నప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కోహ్లీ ఐపీఎల్ గత కొన్ని సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం ఓపెనింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్ లో కూడా అతను 147 స్ట్రైక్ రేట్ తో 7 మ్యాచ్ల్లో 361 పరుగులు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. ఈ సమయంలో అతను కూడా సెంచరీ కూడా చేశాడు.